హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. సారీ షార్ట్ వీడియో కాదండి, ఫుల్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన దివాకర్ వ్లాగ్స్. అసలు ఎన్ని రోజులు అయిపోయింది కదా నేను ఫుల్ వీడియో పెట్టి. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. నన్ను చాలామంది అడిగారు ఏంటి ఫుల్ వీడియోస్ పెట్టట్లేదు, ఎప్పుడు షార్ట్సే పెడుతున్నావు అని చెప్పేసి. ఐ డోంట్ నో, నేను షార్ట్స్కి అలవాటు పడిపోయినట్టున్నా బాగా. అందుకే ఈ మధ్య ఎక్కువ ఇవే పెడుతున్నాను. బట్ ఇప్పటి నుంచి ఫుల్ వీడియోస్ కూడా పెడదామని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వీడియో కూడా షార్ట్ వీడియో అని చెప్పేసి 2-3 షార్ట్స్ పెడదామని చెప్పి నేను వర్టికల్గా షూట్ చేశాను. బట్ తర్వాత అనిపించింది అనమాట, ఎందుకు అన్ని షార్ట్ వీడియోసే పెట్టాలి, ఫుల్ వీడియో స్టార్ట్ చేద్దాము అని నాకే అనిపించి దీన్నే ఫుల్ వీడియోగా పెడుతున్నాను. అందుకే ఇదొక్క వీడియో ఇలా వర్టికల్గా వచ్చి ఉంటుంది, నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఇలా ఏం ఉండవు. సో మేము ఫస్ట్ వీడియో మనం వ్లాగ్లో అయితే వెళ్ళిపోదాము. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది. మేము అరుణాచలం వెళ్ళామన్నమాట, కజిన్స్ అందరం కలిసి గిరి ప్రదక్షిణ కూడా చేశాము. సో దాని గురించి మీతో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. దారిలో మేము ఇక్కడ తమిళనాడు ఎంటర్ అయిపోయామండి. ఎంటర్ అయిపోయిన తర్వాత తమిళనాడు టీ బాగుంటుంది, సో అది టేస్ట్ చేద్దాము అని చెప్పి ఇక్కడ ఆగాము మేము ఒక చోట. ఎక్స్పెక్ట్ చేసినట్టే టేస్ట్ అయితే చాలా బాగుండింది. సీరియస్గా చెప్పాలంటే ఈ ట్రిప్ అసలు మాకు ప్లానే లేకుండింది. జస్ట్ 1 డే బిఫోర్ అనుకున్నామన్నమాట, ఇట్లా వెళ్దామా, ఇంకా 2 days ఉంది కార్తీక మాసం అయిపోవడానికి, సో వెళ్దామా అని చెప్పి అనుకొని సడన్గా ప్లాన్ చేసుకొని బయలుదేరిపోయాము. అందుకే మేము రూమ్స్ బుక్ ఏమీ చేసుకోలేదన్నమాట. జస్ట్ మిడ్నైట్ స్నానం చేసేసుకొని బయలుదేరిపోయి గిరి ప్రదక్షిణ చేసేసుకొని టెంపుల్లో దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. మేము వెళ్ళింది కూడా ఒక వీకెండ్. సో రూమ్స్ అన్నీ కొంచెం అంటే సో రూమ్స్ ఉన్నాయన్నమాట. అదేదో ఇలా చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అనిపించి మేము ఇలా వెళ్ళిపోయాము. మాకే షాకింగ్గా అనిపించింది, ఏంటో అస్సలు ప్లాన్ లేకుండా వెళ్ళాము అని చెప్పేసి. అప్పుడే మా తమ్ముడు ఒక విషయం చెప్పాడనమాట, అరుణాచలం వెళ్ళాలి అంటే మనకు లక్ ఉండాలి, అది ఆయన దయ ఉంటేనే మనం వెళ్ళగలము. ఎన్నోసార్లు మా ఫ్రెండ్స్ కొంతమంది అక్కడి దాకా వెళ్ళి రిటర్న్ వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, ఆయన అనుగ్రహం లేక అని అన్నాడనమాట. సో మాకు ఈ థాట్ రావడం అన్నది చాలా మంచిగా అనిపించి వెళ్ళిపోవడము, దర్శనం చాలా బాగా జరగడము అంతా చాలా పాజిటివ్గా ఉండింది. నేనైతే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నానండి. సో ఫస్ట్ అయితే వెళ్ళిపోయి అరౌండ్ 5:30కి అలా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసామన్నమాట. ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు అక్కడ టెంపుల్ ముందే మనకు ఒక పెద్ద దీపం ఉంటుంది, అక్కడ కర్పూరం వెలిగించి స్టార్ట్ చేయాలి. ఇందాక చూసారు కదా, ఇలాంటి బోర్డ్స్ మనకు ప్రతి దగ్గర ఉంటాయి. మొత్తం 9 లింగాలు ఉంటాయి అన్నమాట. ఆ 9 లింగాలు మనం దర్శించుకుంటేనే మన గిరి ప్రదక్షిణ పూర్తయినట్టు లెక్క. దానికి మనకి ప్రతి చోట బోర్డ్స్, ఆ డైరెక్షన్స్ అన్నీ ఉంటాయి. డెఫినెట్గా ఎవరు ఏది మిస్ కాకోకుండా చూసుకొని వెళ్ళండి. సో మేము అరౌండ్ 5:30కి అలా స్టార్ట్ చేస్తే మేము ఒక చిన్న మిస్టేక్ చేసినాము. అది ఏంటి అంటే, మేము స్టార్టింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన వెంటనే చాలా స్లోగా మధ్యలో ఇలా కొబ్బరి బొండాలు అవి ఇవి తినుకుంటూ తాక్కుంటూ చాలా రెక్లెస్గా నడిచామన్నమాట. సో మాకు లాస్ట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాలో ఎనర్జీ లేదు, నడవలేకపోతున్నాము. టైం చాలా తీసుకుంది. దీనివల్ల మనకి ఎనర్జీ ఉన్నప్పుడే బాగా నడవాలన్నమాట. మేము చేసిన మిస్టేక్ అదే, అది మీరు ఎవ్వరూ చెయ్యకండి. మేము అరౌండ్ 11 o'clock అయిపోయిందన్నమాట మొత్తం ప్రదక్షిణ ఫినిష్ చేసుకునేసరికి. సో ఇక్కడ ఇట్లా సాధువులు ఉంటారు కొంతమంది, వాళ్ళందరికీ మనం డబ్బులు ఇచ్చుకుంటూ పోతే చాలా మంచిదన్నమాట. మన దగ్గర ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదండి, కంపల్సరీ అని ఏం లేదు. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడి నుంచి చూస్తే నంది కనిపిస్తుంది. మీకు వీడియోలో ఎంతవరకు కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు డైరెక్ట్గా మాత్రం చాలా బాగా కనిపించింది. బట్ నేను చూపించడానికైతే చాలా వరకు ట్రై చేశాను. ఈ కొండ మీద శివుడు ఉంటాడు అని చెప్పి ఇక్కడ పేరు అన్నమాట. ఈ కొండే ఒక శివుడు అని అన్నట్టు. కార్తీక పౌర్ణమి రోజు అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇక్కడ చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇక్కడ ఈమెను చూసినట్టయితే ఈమె టోపీ అమ్మవారు అనమాట. ఈమెకి కొన్ని శక్తులు ఉంటాయి అని చెప్పి ఇక్కడ వాళ్ళు నమ్ముతారండి. మనం ఒక రౌండ్ వేయడానికే ఇంత అలసిపోతున్నాము, అలాంటిది ఆమె రోజు తిరుగుతూనే ఉంటుందంట కొండ చుట్టూ, చాలా రౌండ్స్ వేస్తుంది అని చెప్పి ఇక్కడ పేరు అనమాట.
సో మేము ఆల్మోస్ట్ హాఫ్ కాదులేండి, ఒక 1/4 దూరం అయితే వచ్చేసాము. నేను సాక్స్ వేసుకొని నడుస్తున్నాను, మీరు కూడా కావాలంటే సాక్స్ వేసుకొని కూడా నడవచ్చు, అక్కడ రెస్ట్రిక్షన్ ఏం లేదు సాక్స్కి. కొంతమంది ఉట్టికాళ్ళతో కూడా నడుస్తారు, బట్ నేను నడవలేను అనమాట సాక్స్ లేకపోతే. ఇంతవరకు కూడా నేను నడవలేను, అందుకే నేను సాక్స్ వేసుకొని నడుస్తున్నాను. అండ్ మనకు డైరెక్షన్స్ ఇలాంటి బోర్డ్స్ త్రూ కూడా మనకి కన్వే చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి బోర్డ్స్ మనకి చాలా ప్లేసెస్లో ఉంటాయి, దాన్ని బట్టి మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామో, ఇంకా ఎన్ని టెంపుల్స్ దర్శనం చేసుకోవాలి, ఇవన్నీ ఆ బోర్డులో ఉంటుంది, దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు. కొంచెం ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం అనమాట, అక్కడక్కడ ఇలా కూర్చుంటూ వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. కూర్చోడానికి కూడా అక్కడక్కడ బెంచెస్ ఇలాంటివి ఉంటాయి. అండ్ ఈయన చూస్తున్నారా, ఇక్కడ చేంజ్ మనకి ఇస్తున్నాడు అనమాట. మనం కావాలనుకుంటే మనం నోట్ ఇచ్చేసి మనం ఈయనతో చేంజ్ తీసుకొని, ఇక్కడ సాధువులు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చినట్టయితే మంచిది అని చెప్పి చాలామంది చెప్తారు. బట్ మన దగ్గర ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు అన్నది నా ఒపీనియన్ అనమాట. ఈ గిరి ప్రదక్షిణ గురించి నా ఫీలింగ్ ఏంటంటే, లిటరల్లీ నేను సీరియస్గా చెప్తున్నాను, ఇది 14 కిలోమీటర్స్ ఉంటుందండి. లాస్ట్ 2-3 కిలోమీటర్స్ ఉండేంత వరకు నాలో చాలా వరకు ఎనర్జీ ఉండింది. యాక్చువల్గా నేను అది కాదు, నేను త్వరగా వీక్ అయిపోతాను. అలాంటిది నాకు ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ పైన వరకు కూడా నాలో ఎనర్జీ ఉండింది. నేనే షాక్ అయ్యానమాట, నేను ఎలా అంత ఎనర్జీతో నడవగలిగినాను అని చెప్పేసి. సీరియస్గా ఆ శివుడే నడిపించిన అన్నది నా నమ్మకము. చాలా హ్యాపీ అనిపించింది ఎందుకు అక్కడ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత, ఆ శివుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత నాకైతే లిటరల్లీ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి మాకు. సో అక్కడక్కడ ఇలా ప్రసాదాలు ఇస్తున్నారు. మధ్యలో మనకు ఫుట్ మసాజర్ కూడా ఉందండి. సో ఎవరికైనా కావాలనుకుంటే మంచిగా మసాజ్ చేయించుకొని తర్వాత మళ్ళీ బయలుదేరొచ్చు. మేమైతే అందరం ఒక్కసారి మసాజ్ చేయించుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. కొంచెం రిలాక్స్డ్ అనిపించింది. యాక్చువల్గా చాలా వరకు వీడియో మా తమ్ముడు తీశాడండి, బికాజ్ నాకు కూడా కొంచెం ఎనర్జీ డ్రాప్ అవుతూ వస్తుందన్నమాట. ఒక 1/4 పార్ట్ నుంచి నేను ఇంకా వీడియో తీయలేదు, ఎందుకంటే అప్పటికే నా ఎనర్జీ మొత్తం డ్రాప్ అయిపోయింది, అందరం అలసిపోయామన్నమాట. అందుకే నేను ఒక 1/4 పార్ట్ నుంచి లాస్ట్లో కొంచెం నేను చూపించలేకపోయాను. ఇది వచ్చేసి మోక్ష మార్గము. ఇక్కడ ఈ హోల్ ఉంది చూసారా, ఇక్కడి నుంచి అటు నుంచి ఇటు సైడ్కి పాస్ అయినట్టయితే మనకి ఏదైనా బాడీ పెయిన్స్ ఉన్నా, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ పోతాయని చెప్పేసి ఇక్కడ నమ్మకం అనమాట. ఎంత లావు ఉన్న వాళ్ళైనా సరే అటు నుంచి ఇటు పాస్ అవ్వచ్చు అని కూడా అంటారండి. మేమైతే ఈ ప్లేస్కి వెళ్ళలేదు, జస్ట్ నేను వీడియో చూపిస్తున్నా అంతే. ఎందుకు అంటే చాలా క్రౌడ్ ఉండింది, అప్పటికి మేము చాలా టైర్డ్ అయిపోయాము, అందుకే వెళ్ళలేకపోయామన్నమాట. సో ఫైనలీ మేము అంతా గిరి ప్రదక్షిణ అయితే అయిపోగొట్టుకొని తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి కర్పూరం వెలిగించి టెంపుల్కి వెళ్ళిపోయాము దర్శనానికి. దర్శనం అయితే 2 అవర్స్ పట్టిందండి, అది కూడా 50 రూపీస్ దర్శనము అంతే ఉంది. ఫ్రీ దర్శనం 50 రూపీస్ అంతే, వేరే ఇంకేమీ లేవు. మనం అంతసేపు వెయిట్ చేసి దర్శనం చేసుకోవాల్సిందే, తప్పదు. సో దర్శనం చేసేసుకొని లంచ్ చేసేసుకున్నాము. లంచ్ అయిన వెంటనే రిటర్న్ మేము బెంగళూరుకి అయితే బయలుదేరిపోయాము. తర్వాత బెంగళూరు అవుట్స్కర్ట్స్లో డిన్నర్ కూడా ఫినిష్ చేసుకున్నామండి. ఒక రెస్టారెంట్లో వెజ్జే తిన్నాము, ఇక్కడ నాన్ వెజ్ ఏం తినలేదు మేము మీరు మళ్ళీ అలా అనుకోకండి. సో మా అరుణాచలం ట్రిప్ అయితే ఇలా జరిగిందండి. నాకైతే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత చాలా పాజిటివ్గా అండ్ ప్రశాంతంగా అనిపించింది. సో ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.